హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నేను క్యాన్ స్కర్ట్ స్టిచ్ చేస్తున్నానండి. సో ఆ స్టిచ్ చేసే ప్రాసెస్ చూపిస్తాను. యాక్చువల్గా కుట్టే అమ్మాయి స్కర్ట్ లెంత్ వచ్చేసి 35 ఇంచెస్, లైనింగ్ 4 మీటర్స్ తీసుకున్నాను. అడ్డం అంత లెంత్ రావట్లేదు కాబట్టి పొడుగు కట్ చేసుకుందాం. 4 ఫోల్డింగ్స్, లైనింగ్ 4 ఫోల్డింగ్స్ ఫోల్డ్ చేసుకున్నాక మనం 35 ఇంచెస్ లెంత్ చూసుకోవాలి. లెంత్ చూసుకొని ఆ 35 ఇంచెస్ లెంత్ వేస్ట్ కూడా 35 ఇంచెస్ తీసుకుంటాను. యాక్చువల్గా 33 ఇంచెస్, 2 ఇంచెస్ లూజ్ పెట్టేద్దాం, నాడబెట్టడమే కదా అని నేను 35 ఇంచెస్ వేస్ట్ నడుము తీసుకుంటున్నాను. సో 2.5 పైన 2.5 కింద 2.5 అయితే మార్క్ చేసుకున్నాను. మార్క్ చేసుకొని ఇలా క్రాస్ లైన్ కొట్టేసాను. ఆ 2.5 నుంచి ఈ 2.5 వరకు ఇలా కట్ చేసేసుకొని మార్కింగ్తో ప్రాబ్లం ఏం లేదండి. అవన్నీ మనం ఇలా కట్ చేసుకొని ఎక్కువ తక్కువ అయినా కూడా జాయింట్స్, మనం ప్యానెల్స్ జాయింట్స్ చేసేటప్పుడు సెట్ చేసుకోవచ్చు మనకు ఎంత వేస్ట్ కావాలో అంతకి. ఇంతకుముందు నేను ఫస్ట్ కొన్ని స్కర్ట్స్ ఎలా కుట్టాను అంటే, మామూలుగా లంగా ప్లీటెడ్ లంగా ఎలాగో అలా ప్లీటెడ్ లంగా కుట్టి ఆ లంగాకే క్యాన్ అటాచ్ చేసేదాన్ని. నాకు నడుము దగ్గర ఎక్కువ కుచ్చులు వచ్చినట్టు అనిపించింది. సో అందుకని ఈ ప్యానెల్ కటింగ్ బెటర్ ఏమో, కొంచెం లంగా వేసుకున్న నడుము దగ్గర ఎత్తుగా కనిపించకుండా ఉంటుంది అని ఇలా ప్యానెల్ లాగా కట్ చేసి స్టిచ్ చేస్తున్నాను ఈసారి. సో ఇలా ఇన్ని ప్యానెల్స్ వచ్చాయి. మనకి ఎక్స్ట్రా ప్యానెల్ ఏమన్నా ఎక్స్ట్రా అయితే తీసేయచ్చు, ఎందుకంటే 4 మీటర్స్ చాలా పెద్ద ఫ్లేరే వస్తుంది. ఇలా ఇలా ఈ పీసెస్ అన్నీ జాయింట్ చేసుకోవాలండి. మనం కట్ చేసుకున్న లైనింగ్ అంతా జాయింట్ చేసుకోవాలి. ఇలా జాయింట్ చేసేసుకున్నానండి. ఇలా మొత్తం అన్నీ జాయింట్ చేసుకున్నాక 14 ఇంచెస్ అన్న 15 ఇంచెస్ దగ్గరికి రౌండ్గా మార్క్ చేసుకుంటూ వెళ్ళాలండి. జాయింట్ చేసిన దానికి మొత్తం జాయింట్ చేయొద్దు, ఇలా రౌండ్గా మార్క్ చేసుకుంటూ వెళ్ళాలి. మార్క్ చేసుకుంటే ఏంటంటే ఈజీగా స్టిచ్ చేయొచ్చు క్యాన్ మెషిన్ మీద. ఇది 2 ఫోల్డింగ్స్ మీద ఉందండి. ఇంత ఫ్లేర్ వచ్చింది 4 మీటర్స్కి. కింద ఇలా కట్ చేసుకొని రౌండ్గా అంబ్రిల్లా షేప్లో కట్ చేసుకొని ఎత్తులు వంపులు లేకుండా ఎక్స్ట్రా అంతా కట్ చేసేయాలండి. కట్ చేశాక ఇలా మొత్తం కింద ఒక 1 ఇంచు ఫోల్డ్ చేసేసుకోవాలి. పైన నడుం పట్టి 2 ఇంచెస్ తోటి నడుం పట్టి నాడబెట్టుకునేలాగా అటాచ్ చేసుకోవాలండి. ఇలా మొత్తం మార్కింగ్ అయిపోయాక క్యాన్ని మిడిల్కి కట్ చేసుకోవాలండి. 15 ఇంచెస్ మిడిల్కి. మిడిల్కి కట్ చేసుకున్నాక 2 పార్ట్స్ని జాయిన్ చేయాలి. జాయిన్ చేసి అది 1 పీస్ లాగా ప్రిపేర్ చేసుకోవాలి. ఇలా మొత్తం 15 ఇంచెస్కి మార్క్ చేసుకోవడం అయిపోయాక ఇలా మొత్తం నడుము పట్టి కూడా వేసేసానండి. చూడండి. ఆ తర్వాత మనం క్యాన్ స్కర్ట్ స్టిచ్ చేయాలి. ఇది మధ్యలో జాయింట్ చేస్తున్నాను. ఇలా జాయింట్ అయిపోయాక మనం పెట్టుకున్న మార్కింగ్ మీద నుంచి ప్లీట్స్ పెట్టుకుంటూ వెళ్ళాలి. కొంచెం కష్టంగా, అది చాలా స్టిఫ్గా ఉంటుంది కదా,
కష్టంగా ఉంటుంది స్టిచ్ చేస్తూ ఉన్నప్పుడు. చిన్న మెషిన్లో అయితే ఇంకొంచెం ప్రాబ్లమే ఉంటుంది. ఇది పెద్దది కాబట్టి కొంచెం ఫ్రీగా వెనక సైడ్ వేసుకోవడం కింద. ఇలా మొత్తం క్యాన్ అయితే మన 4 మీటర్స్ క్యాన్ మొత్తం దీనికి స్టిచ్ చేసేసానండి. స్టిచ్ చేశాక ఇలా ఉంది. ఇప్పుడు మనం సైడ్ జాయిన్ చేసుకోవడమే. ఇలా ఈ స్కర్ట్ని ఇట్లా సైడ్కి జాయిన్ చేసుకుంటే ఇలా క్యాన్ రెడీ అయిపోయింది. చాలా ఈజీ కదండి, మీరు ట్రై చేయండి.